సార్ ఎప్పటి నుంచి ఇక్కడ ఆగిపోయారు? అసలు ఏం చెప్తున్నారు? ఏంటి మీ బాధలు గాని ఇక్కడ ఎవరైనా పట్టించుకుంటున్నారా వచ్చి? కనీసం మంచినీళ్ళు ఇచ్చిన నాదుడైనా ఉన్నాడా? మంచినీళ్ళు లేదు. ఇప్పుడు మాకు ఆకలి అవుతుంది. 8ంటికి బళ్ళు ఆపారండి. 2 గంటల్లో నామినేషన్ అయిపోయింది ఏమండి అని చెప్పి 2 గంటలంటే 8 అంటే 10ంటికల్లా మమ్మల్ని వదులుతామన్నారు. ఇప్పుడు 2 అవుతుంది. ఇంతవరకు మమ్మల్ని మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేడు. మాకు తిన్నారని అడిగిన నాయకులు లేరు. సో కనీసం అంటే ఒక నామినేషన్ ప్రక్రియలో నాయకుడు వెళ్తున్నాడంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఆలోచించకుండా అందులో లారీ డ్రైవర్లు చిన్న మాట అండి చెప్పండి. ఇప్పుడు ఈ గన్నవరం నియోజకవర్గానికి వైసీపీకి ఇట్లేదన్నారు. ఏది వల్లభనేని వంశీ గారు ఆయనకి ఇలేదన్నారు. ఇప్పుడు నామినేషన్ వేస్తున్న నాయకుడు ఎవరండి? ఆయన వంశీ గారు నామినేషన్ వేస్తుంది. వంశీ గారు నామినేషన్ వేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మమ్మల్ని ట్రాఫిక్ 8 గంటల కానీ మమ్మల్ని 2 గంటలు అని చెప్పేసి 2 అవుతున్నా కూడా వదలన నాయకుడు మాకు ఏం చేస్తారండి? గన్నవరానికి ఏం చేశారో మాకు తెలియదు. అవును, మమ్మల్ని ఆపడం ఏంటంటే ఇప్పుడు 5 బళ్ళు వదలండి. అవును, ఒక పక్కగా పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు కార్లు వెళ్తున్నాయి, ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి, వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి కదా. మరి మా వెహికల్స్ ఏం చేసాను? పైగా ఈ టైంకి నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయి ఉండాలి. ఈ టైంకి అయిపోతుంది కూడా. ఆయన ఇంటికి వెళ్ళి అన్నం తిని ఉంటాడు. దాదాపు 2 గంటలు అవుతుంది సార్. అసలు ఏమైనా మంచినీళ్ళు తాగడం కానీ ఏమైనా ఉందా అసలు పరిస్థితి? మీకు ఏమైనా తినడానికి కానీ ఉండడానికి కానీ ఎవరు అవ్వలేదన్న. మమ్మల్ని వచ్చి ఇప్పుడన్నా మీరన్నా వచ్చి ఏంది బాబు మీ బాధలు అని చెప్పి మీరు అడుగుతుంటే మీకు చెప్పాం కానీ అవును, లేకపోతే అది కూడా మీకు చెప్పాం. అసలు నాయకుడు అంటే ఇలాగేనండి ఉండేది. ఇంత ఇబ్బంది పెడతా నామినేషన్ ఇప్పుడు ఆయన ఏ టైంలో అయినా వేసుకోవచ్చు. కొంచెం పెందలాడ వేసుకుంటే ఇంకా అది ఆ నాయకుడికి తెలియాలి. అవును, నేను చేస్తుంది ఏంది? ట్రాఫిక్ ఇబ్బంది చెన్నై నుంచి వస్తున్నారు మీరు. నేషనల్ హైవేస్ ఇప్పుడు లాక్ చేసినారు. రిటర్న్ పోయింది. భోజనం లేదు, వాటర్ నీళ్లు లేదు. 4 hours వెయిటింగ్. సార్ ఇలా ఉంటుందా తమిళనాడు గవర్నమెంట్? ఇలా ఉంటుందా సార్ తమిళనాడు? ప్రాబ్లం లేదు అయ్యా. తమిళనాడు ఇలాంటి ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లం లేదు. ఇక్కడ వేస్ట్. ఎన్ని గంటలు? 4 hours. మార్నింగ్ 10 o'clock నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ 4 hours. ఏం చెప్తున్నారు సార్? వాళ్ళు ఏమైనా చెప్తున్నారు కనీసం వచ్చి? లేదు చెప్పినారు. మిమ్మల్ని వదిలేస్తాం కాసేపట్లో పంపిస్తాము అని కానీ అక్కడ తీసినారే 1 hour వెయిట్ చెప్తున్నారు పోలీస్ గారు. 4 గంటల నుంచి మార్నింగ్ 10 o'clock నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. లోడ్ పోయింది, ఏం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి కనీసం ఆ టైంకి లోడ్ ఇవ్వాలి. మళ్ళీ మీరు లోడ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా సార్ ఇళ్ళ దగ్గర జనాలు. పెద్ద వేస్ట్ ఇక్కడ. మంచి ప్రాబ్లం. అసలు ఇలా ఎలక్షన్ ఈ తరహా ఈ ప్రాబ్లం లేదు. వేస్ట్. వేస్ట్ అంతేనా? రైట్. ఇక్కడ ప్రభుత్వం సార్ ఇప్పుడు మన పక్క రాష్ట్రాల వాళ్ళే మనల్ని వేస్ట్ అంటున్నారంటే కాదు సార్. బట్టి అవును, మన చేతన ప్రవర్తనలో బట్టి వేస్ట్ అని చెబుతున్నారు. అవును, ఒక తమిళనాడు తెలుగు రాష్ట్రం తెలుగు ఆంధ్రప్రదేశ్ అవును, అవును, అదేం చెప్పకూడదు. వేస్ట్ అంటే మీ ప్రభుత్వం నాయకుడు అవును నడిచే నాయకుడు మంచోడు కాదు. దగ్గర పెట్టమ్మా సార్. ఇది మనకి ఒక ఆంధ్ర వాళ్ళకి మనకి అవమానమే కదా సార్. అవమానమే ఇది. అవమానమేగా. మరి ఇదంతా చూసుకోవాలిగా నాయకులు. గురించి గొప్పగా చెప్పుకోవాలి కానీ అవును పక్క రాష్ట్రాల్లో మన గురించి మనల్ని ఎదవా అంటే దాని గురించి మన అవసరమా? అవును. సో ఎన్ని లారీలు సార్? సుమారు ఎన్ని లారీలు ఆగిపోయినట్టుంది ఇక్కడ దాదాపు? మీరు చూసుకున్నా కానీ 50,000 దాకా ఉంటాయి. హనుమాన్ జంక్షన్ దాకా అయితే 1,00,000 దాకా ఉంటాయి. 1,00,000 లారీల దాకా. అవును. సుమారు మాకు ఇక్కడ ఒక 500 లారీల దాకా మాకు కనపడ్డాయి సార్. ఇప్పుడు వీళ్ళందరూ 1 by 1 వెళ్ళాలి. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాల్సిందేగా ఎంత లేట్ అయినా సరే. అవును, సాయంత్రం వరకైనా. అదే 5 బళ్ళు కాడికి వదిలినట్టయితే నీ నామినేషన్ అయిపోయేది. ట్రాఫిక్ కూడా ఎంతసేపు ఉండేది కదా. వీళ్ళు కూడలేదని చెప్పి మాట్లాడేవాళ్ళే కాదు. పక్క రాష్ట్రాల వాళ్ళు మనల్ని అవహేళన చేసి ఈ రోజు మాట్లాడతారు వేస్ట్ అని చెప్పి అనేవాళ్ళు కాదు. అవును, అవును, అవును. మనం చేస్తున్న ప్రవర్తన బట్టి మనకిచ్చే గిఫ్ట్ అన్నమాట. రైట్, రైట్, రైట్. అలా అసలు మీరు ఎప్పటి నుంచి ఆగిపోయారు? ఏం చెప్తున్నారు? ఒక వ్యక్తి నామినేషన్ ప్రక్రియ అంటే నాయకుడు అనేవాడు ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. అవి వెళ్ళే లారీలు వెళ్తూనే ఉన్నాయి. కొన్ని లారీలు వెళ్తున్నాయి, కొన్ని బస్సులు వెళ్తున్నాయి, ట్రావెల్స్ అన్ని వెళ్తున్నాయి. సుమారు 200 లారీలు పైగా ఆగిపోయినాయి. ఎప్పటి నుంచి ఆగిపోయారన్న మీరు ఇక్కడ? ఉదయం 10 గంటలకు ఆగామండి. 10 గంటలు. ఎండలో మంచినీళ్ళు లేవు, అన్నం లేదు, ఏం లేదు మాకు. ఏమీ లేదు. ఉత్తరం చూస్తే ఎండకి బాగా ఇబ్బంది అవుతుంది మాకు. అవును, మంచినీళ్ళు కూడా లేవండి. సో ఏం చెప్తున్నారు? ఎప్పుడు వేస్తా ఉంటున్నారు? ఏమన్నా చెప్పారా? మీ దగ్గరకు వచ్చి మాట్లాడింది? నామినేషన్ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత వదులుతా ఉంటున్నారు. అదైతే వదులుతాం అంటున్నారు. ఇప్పుడు మీరు ఈ లోడ్ తీసుకెళ్ళాలి, లోడ్ అక్కడ అన్లోడ్ చేయాలి, మళ్ళీ అప్పుడు ఇళ్ళకి వెళ్ళాలి. ఇక్కడే సాయంత్రం అయ్యేటట్టుంది. ఎక్కడ దాకా వెళ్ళాలన్నా మీరు? జగ్గైపేట వెళ్ళాలి. జగ్గైపేట వరకు వెళ్ళాలి. సో ఒకవేళ కొంతమంది పచ్చి సరుకు కూడా ఉన్నాయి లారీల్లో, అవి పాడైపోతే ఎవరిని అంటారన్నా?
డ్రైవర్ని అంటారు. డ్రైవర్ని అంటారు కదా. డ్రైవర్ని అంటారు. కానీ మీరు చెప్తున్నారా ఇగో ఈ బాధ ఉంది బాబు మమ్మల్ని వదిలేయండి అని చెప్పి అడిగిన పోలీసు వాళ్ళు ఎక్కడ పట్టించుకోవట్లేదు కదా, ట్రాఫిక్ ఆపి అక్కడికి వదలట్లేదు, అయిపోయిందో వదులుతూ ఉంటున్నారు. ఇప్పుడు తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు కానీ గుజరాత్ కి సంబంధించిన వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు మొత్తం చాలా మంది డ్రైవర్లు అసలు మీ ప్రభుత్వం వేస్ట్ బాబా ఏంది సుమారు ఇన్ని గంటల నుంచి ఆపేసి ఒక వ్యక్తి నామినేషన్ కి ఇలా చేయడం ఎక్కడైనా ఉందా, మా తమిళనాడు అయితే లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏపీ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ఏమంటారన్నా మీరు ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా మీరేమంటారు? అదే నామినేషన్ కోసం ఈ ట్రాఫిక్ ఆపడం ఇబ్బందికరంగా ఉంది. అదే ట్రాఫిక్ వదిలి నామినేషన్ వాళ్ళు వేసుకుంటే అందరికి మంచిగా ఉంటుంది. కాబట్టి డ్రైవర్లు అందరూ బాధపడుతున్నారు. సో అసలే ఎండాకాలం దాదాపు 46-47 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. టిఫిన్ లేదు, ఏం లేదు, ఏం తిన్నది కూడా ఏం లేదు. తిన్నది కూడా ఏం లేదు. అరటిపళ్ళు కొనుక్కొచ్చుకున్నాం. అరటిపళ్ళు కొనుక్కొచ్చుకుని అది కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఇష్టంగా వెళ్ళిపోతుంటే బండిలో తీసుకున్నాం. ఏదో అదృష్టం కొద్ది అరటిపళ్ళు దొరికినాయి, లేకపోతే అది కూడా లేదు. సో అదే మీరేమంటారు అసలు ఏం చెప్తున్నారు? ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? 10 గంటల నుంచి. కానీ ముందుకేది ఒక 4-5 బళ్ళు ముందు పంపించి అంటే ఒక క్రమ పద్ధతిలో పంపించడానికైనా అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఇది జాతీయ రహదారి కదా, చాలా పెద్ద రోడ్లు, ఒకేసారి 2-3 బళ్ళు వెళ్ళగలవు కదా. దాదాపు 4 గంటల నుంచి ఇక్కడే సర్వీస్ రోడ్ లో ఉన్నారు. 10 గంటల నుంచి ఇక్కడే ఉన్నారు. అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఏంటి ఇంత దూరం సుమారు 200-300 లారీలు ఆపేశారు? ఏం చెప్పారు, ఏం కారణం చెప్పారు, ఏంటి ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? నేను అస్సాం నుంచి వచ్చిన పొద్దుగాల వచ్చిన 8 గంటల వచ్చిన పక్కన సర్వీస్ రోడ్కి పంపించిన వెళ్తాదేమో వచ్చిన అక్కడ వచ్చిన గాడి మొత్తం ముందుకి ఆపేశారు. ఏం చెప్తున్నారు, ఎందుకు కారణం ఏంటంట? ఎవరు రాలే, ఎందుకు ఆప్ చేసినావో ముందుకు దూరంగా ఉంది, పోయి చూసినవే తెలుసు. ఏమో అసలు కారణం కూడా తెలియదు మీకు. కారణం కూడా ఎవరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వంశీ అని ఆయన నామినేషన్ వేస్తున్నాడు, ఆయన నామినేషన్ వేస్తున్నాడు అని చెప్పి మొత్తం ఆపేశారు కింద పెట్టి. ఇది న్యాయమేనన్నా? మిమ్మల్ని ఎన్ని గంటల నుంచి ఉన్నారు ఇక్కడ? నేను 4-5 రోజులుగా వస్తున్నాను, అస్సాం నుంచి వస్తున్నాను. సో అంటే ఎన్ని గంటలు, హౌ మెనీ అవర్స్, ఎన్ని గంటల నుంచి ఆగిపోయారు మీరు ఇక్కడ? పొద్దుగాల 9:30కి ఆగినా. 9:30కి ఆగారు, దాదాపు 2:30 అవుతుంది. 3 అయిపోయింది. సో అంటే ఏమైనా తిన్నారా, కనీసం మంచినీళ్ళు తాగారా, తిన్నారా అని ఎవరైనా అడిగారా? ఏమీ లేదు. మీకు ఆ తమిళనాడులో కూడా ఇలాగే ఉంటుందా? మీకు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇట్లాగా ఆపేస్తారు, ఎక్కడికి పడితే అక్కడ ఆపేస్తారా? సర్వీస్ రోడ్ అంటే పంపించేస్తారు. ఇప్పుడు ఇది కూడా పెద్దదే కదా రోడ్డు, దాదాపు ఇది హైవే కదా. ఇక్కడ ఇవి ఎదురు మళ్ళీ అన్ని బళ్ళు వెళ్తున్నాయి, కొన్ని బళ్ళు వెళ్తున్నాయి, మిమ్మల్ని మాత్రం ఆపేశారు. ఇది న్యాయమేనంటావా? ఇది న్యాయమా? ఇప్పుడు మీరు మళ్ళీ ఈ లోడ్ దింపాలి, వెళ్ళాలి, మళ్ళీ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి. పార్టీ కూడా ఇక్కడే ఉన్నాడు, అర్జెంటుగా వెళ్ళాల్సిన లోడు. ఎప్పటికి వెళ్తారనుకుంటున్నారు మీరు సుమారుగా తమిళనాడు? ఎప్పుడు పంపిస్తారో తెలియదు. ఇప్పుడు ఒక లీడర్ నామినేషన్ వేస్తే ఇంతమందిని ఇబ్బంది పెట్టాలంటావా అంటున్నా? ఏనా పైకి పెట్టి. సో ఏపీలో రాజకీయాలు అయితే ఇట్లాగా ఉంది అంటావు, రైట్?